సో 1 ఇయర్ నుంచి ఒక ఆర్మీ జవాన్ కోమాలో ఉన్నాడు. దానికి వాళ్ళ భార్య ఏం చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఈవెన్ నేను కూడా షాక్ అయ్యాను వాళ్ళ భార్య చేసిన పనికి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే దానికి ఈ వీడియో నిదర్శనం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ఈ ఫోటోలో కనపడుతున్న ఆర్మీ జవాన్ 1 ఇయర్ పైగా కోమాలోనే ఉన్నాడు. లిటరలీ 2025 నుంచి ఇప్పటి వరకు తను కోమాలోనే ఉన్నాడు. అండ్ ఫైనల్గా డాక్టర్స్ ఏం చెప్పారంటే అతను 99% బ్రతికే ఛాన్స్ అయితే లేదని చెప్పేశారు. దానికి వాళ్ళ వైఫ్ ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేసింది. ఆ పిటిషన్ ఏంటో తెలిస్తే ఒక్కసారి షాక్ అవుతారు. ఆమె ఏం చెప్తుందంటే నా భర్త 1 ఇయర్ పైగానే కోమాలో ఉన్నాడు. సో డాక్టర్స్ అయితే అతను బతుకుతాడో లేదో అనేది చెప్పడం లేదు. 99% తను బ్రతకడనే చెప్తున్నారు. సో దయచేసి తన బాడీలోంచి స్పర్మ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఫ్యూచర్లో నా బేబీ బర్త్ కోసం నేను వాడతానని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసింది. సో దానికి కోర్టు కూడా ఉమెన్స్ రీప్రొడక్ట్ రైట్స్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు అప్రూవల్ చేసింది. ఇలాంటి కాలంలో భర్త కోమాలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తన భర్త బతుకుతాడో లేదో అని తెలిసినా కూడా తను లాస్ట్ వరకు తనకు సేవలు చేస్తూ తన జీవితాన్ని అంకితం చేసింది. రేపటి రోజు వేరే పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో పిల్లలు కనకుండా అండ్ డైరెక్ట్గా తన భర్తకు సంబంధించిన స్పర్మ్ తీసుకొని జన్మనివ్వాలని తను కోరుకుంటుంది. సో ఇలాంటి వాడవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారంటే సో వాళ్ళకైతే సెల్యూట్ కొట్టవచ్చు. అండ్ దయచేసి తను బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. సో ఇప్పటి రోజుల్లో ఇలాంటి ఆడవాళ్ళు అనేది చాలా రేరు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారని కూడా చాలామంది నమ్మరు. తను తీసుకునే డెసిషన్ అనేది కరెక్టా కాదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్, మీ రాజేష్.